వికారాబాద్ రైల్వే స్టేషన్లో 52 కిలోల గంజాయి కలకలం రేపింది. దాదాపు 59 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఐ శంకరయ్య విచారించే క్రమంలో ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి ఒకరిని పట్టుకోగా మరో వ్యక్తి పరారయ్యాడు. ఒరిస్సా రాష్ట్రం వరిందర్ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న సంజిత్ కుమార్, ప్రశాంత్ గుయాండ్గా గుర్తించారు. ఈ మధ్యకాలంలో మన దగ్గర ఒక 3 సార్లు గంజాయి పట్టుకోవడం జరిగింది. అంటే రైల్వే, ముఖ్యంగా రైల్వే డీజీ గారు మహేష్ భగత్ సారు, అదేవిధంగా ఎస్పీ సలీమా మేడం గారు, వీళ్ళందరూ కూడా స్పెషల్ టాస్క్ పెట్టారు కొన్ని రోజులు బట్టి. దీనిలో భాగంగానే ఈ మధ్య చాలా గంజాయి కూడా రైల్వేలో సీజ్ చేయడం జరిగింది. అంటే వరంగల్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అన్ని ఏరియాలు కూడా గంజాయి సీజ్ పట్టుబడుతుంది. రైల్వేలో నిఘా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడొక్కడ తప్పించుకోవడానికి అవసరమైతే రైల్వే దిగేసి పక్కన ఉండే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా పోతున్నారు. ముఖ్యంగా అంటే మనం విశాఖపట్నం, ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్లో ఇది ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత సాగు అనేది ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి, ఏఓబి బోర్డర్ అంటారు దాన్ని, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఈ గంజాయి వస్తుంది. ఈ మధ్యకాలంలో మన దగ్గర